సిటీలో హోలీ సెలబ్రేషన్లు గ్రాండ్ గా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆడిపాడారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సిటీలో పలుచోట్ల హోలీ పేరుతో ఈవెంట్లు నిర్వహించారు ఆర్గనైజర్లు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో బ్యాండ్ బాజాలు, డీజేలతో జనం హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రైవేట్ ఈవెంట్లలో డీజే పాటలకు యూత్ స్టెప్పులేశారు. పండగ సందర్భంగా జనాలతో దుకాణాలు, మార్కెట్లు సందడిగా మారాయి. హైదరాబాద్ బేగం బజార్లో రాజస్థాన్ సమాజ్ సభ్యులు కలర్ఫుల్ గా హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. స్థానికంగా ఉండే రాజస్థానీలు సంప్రదాయ పాటలు పాడుతూ హోలీ ఆడారు. మహిళలు ప్రత్యేక నృత్యాలు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. హోలీ వేడుకలకు ఒక సెపరేట్ సెట్ ఏర్పాటు చేశారు. అందులో ఆడిపాడారు యువతీ యువకులు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. ఉదయం నుంచి నాన్ స్టాప్ డీజే పాటలకు డాన్సులు చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూలో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు విద్యార్థులు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ హోలీ సంబరాలు నిర్వహించారు. ఇటు మూసాపేటలో పలు చోట్ల హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు అపార్ట్మెంట్ వాసులు అంతా ఒక్కచోట చేరి కలర్లు చల్లుకుంటూ డీజే పాటలకు ఆడిపాడారు. హోలీ అనేది ఒక ఆనందమైన పండుగ. ఆనందోత్సవాల మధ్య పిల్లలు, పెద్దలు, వయసు మళ్ళిన వారు అందరూ బ్రహ్మాండంగా జరుపుకున్నారు. సో గెటెడ్ కమ్యూనిటీలలో ఇది ఒక పెద్ద అవకాశం. ఎందుకంటే వసుదేక కుటుంబం లాగా ప్రతి ఒక్కరు కలిసి చేసుకుంటారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి పండుగకు బాగా జరుపుకునే అవకాశం కూడా మాకు దొరుకుతుంది. సో ఎంతమంది వచ్చారు ఈ రోజు ఈవెంట్ కి? ఏమైనా స్పెషల్ ఇక్కడ పెట్టారు మీ వాళ్ళ కోసం? మా దగ్గర జనాభా దాదాపు 10,000 పైచులకమ్మ. కాకపోతే ఈరోజు 6-7 వేల మంది ఇక్కడ పాల్గొన్నారు. సో అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి కలర్లు, న్యాచురల్ కలర్స్ తోటే పండుగ జరుపుకున్నాం. చాలా బాగా జరుపుకుంటున్నాం అండి. ఎంతో హడావుడిగా, ఎంతో కోలాహలంగా జరుపుకుంటున్నాం. హ్యాపీ హోలీ టు V6. బయట ఈవెంట్స్ ఉంటుంటాయి, అక్కడితో పోలిస్తే ఇట్లా మీరు అందరు కలిసి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? సో బయట ఈవెంట్స్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడైతే మా ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. బయట కన్నా ఇక్కడే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు చాలా ఎంజాయ్ గా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. మేము మా ఫ్రెండ్స్ అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. మా మేడం వాళ్ళతో, మేము మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఫుల్ ఎంజాయ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా వరకు చూస్తున్నాం కదా, ఈ కంప్లీట్ గా కూడా దాదాపు 10,000 మంది ఈ అపార్ట్మెంట్స్ లలో ఉంటారు. దాంట్లో 6,000 మంది వచ్చి కూడా ఈ రోజు ఒక్క దగ్గర హోలీ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొంటూ ఉన్నారు. మహిళలు ఎప్పుడు ఇంట్లో పిల్లలతో కావచ్చు, ఉద్యోగాలతో బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తూ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అండి. వచ్చామన్నాయి ఎవ్రీ టైం చాలా బాగా చేస్తారు ఇక్కడ. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చిన్నప్పుడు హోలీకి ఇప్పుడు హోలీకి డిఫరెన్స్ ఉందా? చిన్నప్పుడు హోలీ తెలిసి తెలియకుండా చేసింది. ఇప్పుడు అందరూ తెలిసి అందరం, మా ఏజ్ వాళ్ళందరం, యంగేజ్ అందరూ కలిసి ఇట్లా బిజీ కుకింగ్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజీగా ఉంటారు. ఇట్లా ఒక్క రోజు కేటాయించి ఫ్రెండ్స్ తో ఉండడం ఎలా ఉంది? ఆర్వీఆర్జీలో ఎవ్రీ ఫెస్టివల్స్ ఇలాగే ఉంటాయి. అందుకని మేము ఇంట్లో ఎంత ఉత్తడేసి ఎంత చేసుకున్నా చాలా బాగా చేసుకుంటాం. మాకు ఆర్వీఆర్జీలో ఏ ఫెస్టివల్ జరిగినా సరే, అది హోలీ ఫెస్టివల్ అని కాదు, లేకపోతే మన శివరాత్రి అని కాదు, అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా బాగా చేస్తారు. కలర్స్ అన్ని వీలే ఇచ్చారా, కొన్నారా? ప్రొవైడ్ చేస్తారు మాకు. వాటర్ అంతా, డ్రింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మేము తీసుకొచ్చుకుంటాం కలర్స్. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర హోలీ పండుగ సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరిగాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ సెలబ్రేషన్స్ లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీజే పాటలకు ఆడిపాడారు. దీంతో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణమంతా సందడిగా మారింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో హోలీ సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరిగాయి. డీజే సాంగ్స్, నృత్యాలతో హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలు, పెద్దలు. హోలీ ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో ప్రైవేట్ బౌన్సర్లతో పాటు పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన హోలీ వేడుకల్లో ఫోమ్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని వి కన్వెన్షన్ హాల్లో హోలీ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ సింగర్స్ పాటలు పాడి యువతను ఉత్సాహపరిచారు.
డీజే సంగీతంతో యువత నృత్యాలు చేస్తూ సందడిగా హోలీ వేడుకలు చేసుకున్నారు. యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవెంట్స్ అని చెప్పి కొత్త ఓపెన్ చేసినాము. సో ఫస్ట్ ఈవెంట్ మాది. మేము 1000 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసినాము. సో దానికన్నా ఎక్కువనే వచ్చింది క్రౌడ్. మాకు అంతా సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ చేసినందుకు. ఇట్లా మేము ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దానికి కొంచెం పబ్లిక్ సహకారం కూడా ఉండాలి. సో మా పేరు వచ్చేసి రుద్ర_events. సిటీ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆడిపాడారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కిస్మత్పూర్లోని గ్రేటర్ కమ్యూనిటీ రామ్కీ ట్రాంక్ విల్లాస్ లో హోలీ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కలర్ఫుల్ ఫెస్టివల్ తో రామ్కీ ట్రాంక్ విల్లాస్ సందడిగా మారింది. తాము ప్రతి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు అపార్ట్మెంట్ వాసులు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో హోలీ సంబరాలు చేసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నారు. కృత్రిమ రంగులతో కాకుండా సహజమైన కలర్లతో హోలీ సెలబ్రేషన్లు చేసుకోవాలని కోరారు. थोड़ा वीडियो वही का हैप्पी होली है ना हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली ना राव हां సికింద్రాబాద్ మోండా మార్కెట్ బ్రాహ్మణవాడి డివిజన్లలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్కు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని సూచించారు. పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లిలోని వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి హోలీ ఆడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టిన 6 గ్యారంటీ స్కీమ్స్ కానీ ఇంకా ఆయన డైరెక్ట్ క్యాష్ డైనమిక్ లీడర్ కాబట్టి పేద ప్రజల కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఆయన ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి గతంలో గత ప్రభుత్వాన్ని ఎదుర్కొని తట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా అయిందంటే మామూలు విషయం కాదు. అందుకే నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో అవమానాలు మా ప్రజల మీద మా కార్యకర్తల మీద చాలా అవమానాలు కేసులు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ వచ్చి అభివృద్ధి చేద్దామని మల్కాజ్గిరిలో తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ నాకు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి ఏసీపీలు రాధాకిషన్ రావు, ఉమామహేశ్వరరావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేశారు బంజారాహిల్స్ వ్యాపారి శరణ్ చౌదరి. తన ఇల్లును బెదిరించి అక్రమంగా లాగేసుకున్నారని వ్యాపారి శరణ్ చౌదరి ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు తనను నిర్బంధించి ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. తాను పలువురు నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లు తప్పుడు కేసు పెట్టారన్నారు. 2023 ఆగస్టు 21న పోలీస్ స్టేషన్లో తనను 2 రోజులు నిర్బంధించి కొట్టారని చెప్పారు. తన ఫ్యామిలీ నుంచి 50 లక్షలు వసూలు చేసిన తర్వాతే తనను విడిచిపెట్టారని చెప్పారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శరణ్ చౌదరి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అప్పుడు నేను కుకట్పల్లి నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంటే మాధవరం కృష్ణారావు నా మీద ఎన్నో దొంగ కేసులు పెట్టాడు. కుకట్పల్లి నియోజకవర్గంలో పోలీసులు కూడా, కుకట్పల్లి పోలీసులు నన్ను పిలిచి బెదిరించి కుకట్పల్లికి రాకూడదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. తర్వాత నన్ను కేసుల్లో ఇరికించాలని చెప్పి ఒక దొంగ ఎఫ్ఐఆర్ నేను పెట్టి నా దొంగ సంతకాలతో, అసలు నాకు సంబంధం లేదు, ఆ సంబంధం లేకుండా దొంగ సంతకాలతో నా మీద కేసు పెట్టి డీసీపీ రాధాకృష్ణరావు, నేను పొద్దున్నే భారతీయ జనతా పార్టీ కార్యాలయంకి బయలుదేరుతుంటే మఫ్తీలో పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లి డీసీపీ రాధాకృష్ణరావు అక్కడి నుంచి సిసిఎస్ ఆఫీస్కి తీసుకెళ్లి ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ నన్ను కింద పాడేసి బూటు కాళ్ళతో కొట్టాడు. కొట్టి కుకట్పల్లి నియోజకవర్గానికి రాకూడదని చెప్పి, ప్లస్ నా మీద పెట్టిన దొంగ కేసుకి, ఈ పెట్టించిన కేసు ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఉమామహేశ్వరరావుకి వీళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టిన కేసు ఇది. అప్పుడు నన్ను 2 రోజులు నన్ను సిసిఎస్ ఆఫీస్లో నన్ను ఉంచి చిత్రహింసలు పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని నా దగ్గర నేను అక్కడ సిసిఎస్లోనే ఉండగా 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని అప్పుడు పంపించారు నన్ను 2 రోజుల తర్వాత. ఆ ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక మనిషిలాగా ప్రవర్తించలేదు, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అసలు ప్రవర్తించలేదు. ఒక మూర్ఖుడిలాగా, ఒక రౌడీ షీట్లు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించాడు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి. విచ్చలవిడితనం చేశారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అటువంటి వాళ్ళని పోలీస్ విధుల నుంచి తప్పించి ఇంట్లో కూర్చోబెట్టాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అప్పుడులో నేను రిట్ పిటిషన్ ఫైల్ చేసినా రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేదాకా నా ఆఫీస్కి 20 మంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఆ కేసు ఈ కేసు అని చెప్పి టార్చర్ పెట్టి రిటర్న్ తీసుకునేటట్లుగా నన్ను చేశారు. నేను అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్ల మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద తీసుకుంటున్న యాక్షన్ని చూసి నేను సీఎంఓకి ప్లస్ డీజీపీ గారికి ఈమెయిల్ చేశాను. నాకు ఇమ్మీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు వాళ్ళు నా దగ్గర నుంచి. హైదరాబాద్ కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ఆల్ఫాజోలం పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. కార్లను తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో 15 లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం దొరికింది. దీంతో ఆల్ఫాజోలం తరలిస్తున్న 3 వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల దగ్గర ఉన్న 3 స్మార్ట్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కార్, ఆల్ఫాజోలాన్ని సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హోలీ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయానికి రద్దీ కొనసాగింది. గర్భాలయంలో మూలవిరాట్ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొట్టడంతో 2 వ్యక్తులు చనిపోయారు.
గుండ్లపోచంపల్లికి చెందిన శివనందిని ఆకాష్ ముషీరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇంటర్నెట్ కేబుల్ వైర్ రోడ్డుపై పడడంతో ఆకాష్ స్కూటీని ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారం రేట్లు భారీగా పెరిగాయి. తులం ఆర్నమెంట్ బంగారం ధర 62,000కు చేరింది. అదే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 68,000 పలుకుతోంది. రేట్లు భారీగా పెరగడంతో జనం బంగారం కొనుగోలును తగ్గించారు. బంగారం రేట్ల పెరుగుదలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరిత అందిస్తారు. రేట్లు అయితే ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెరుగుతున్న రేట్ల గురించి కస్టమర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళకు కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు గోల్డ్ అంటే మహిళలకు చాలా ఇష్టం, ఇంత రేట్స్ పెరుగుతున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక రింగ్ కొనాలన్నా ఒక 50లో రావు, బ్లాక్ బీడ్స్ కొనాలన్నా కూడా రావాలి. సో ఏంటంటే బై ద వే ఇవాళ రేపు ఏంటంటే సిల్వర్కి వెళ్ళిపోతున్నారు. సో అంటే గోల్డ్ పెట్టే అంత మ్యాక్సిమం ఎవరికి ఉంటలే కదా. సో ఇప్పుడు సిల్వర్ వచ్చాయి కదా, చాలా గోయాజ్ సంథింగ్ ఇన్ని వచ్చాయి కదా. సో ఇప్పుడు గోల్డ్ బదులు అవే కొందాము అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నారు. 2024లో 1 గ్రామ్ 7,000 ఉంది. అదే సమ్ 100 years అంట 1 గ్రామే 1,15,000 దాకా అయిపోతున్నాడు. ఇలా అయితే ఎఫర్ట్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు మీరు ఏదైనా అకేషన్ కోసం కొనడానికి వచ్చారా? ఎట్లా ఉందండి ప్రస్తుతం, ఎంత ఉందండి గోల్డ్? అలా 6 చేంజ్ ఉంది గోల్డ్ 1 గ్రామ్. పెరిగింది చాలా. అప్పట్లో ఇయర్ రింగ్స్ వచ్చేవి ఒక 7,000, చిన్నవైన ఏం రావట్లేదు ఇవాళ. మామూలు మినీ కూడా అసలు హారాలు వచ్చేవి 5, 6, 7 lakhs. ఇప్పుడు అవి కూడా ఏం రావట్లేదు. ఇక్కడ ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే రోజు రోజుకి గోల్డ్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి అండ్ మీరు గోల్డ్ రేట్స్ పెరగడాన్ని ఎట్లా చూస్తారు? రోజు రోజుకు పెరుగుతున్నా కానీ మేము ఇంకా వెడ్డింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనడానికి వచ్చామండి. సో ఖచ్చితంగా ఎంత పెరిగినా కానీ కొనక తప్పదు గోల్డ్ రేటు. ఒకప్పుడు చాలా వచ్చేది మేము పెట్టే ప్రైస్కి, కాకపోతే ఇప్పుడు కొంచెం వస్తున్నా కానీ కొనక తప్పదు. ఇంకా నేను ఒక 12 years బ్యాక్ కొన్నప్పుడు అది 21,000 తులం ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే 61,000 ఉంది. ఈరోజు 61,030. మీరు చెప్పండి, ఒకప్పుడు బంగారం ధర ఎట్లుండే మీరు చిన్నప్పుడు చూసినప్పుడు? ఇప్పుడు ఏంది అసలు, 1,00,000 రూపాయలు పెడితే చిన్న ఐటమ్ వస్తలేదు, ఎట్లా అనిపిస్తుంది? 61,000 వచ్చేసింది. అంత పెద్ద కొనాలని కూడా ఇంట్రెస్ట్ లేదు ఈ రేటు పెట్టి. డబ్బులు ఉంటే గోల్డ్ మీద పెడితే సేఫ్ అనుకునే వాళ్ళు కదా, ఇప్పుడు కొనాలంటే ఆలోచిస్తున్నారు అంటే రేట్లు ఎలా పెరుగుతాయని. రేట్లు ఎలా పెరుగుతాయనే ఆలోచనే, కానీ సరి పెరిగితే పెరగవచ్చు, కానీ ఎంత పెరుగుతాయి? అప్పుడు 5,000 నుంచి ఇంకా పెరగాలంటే ఇక కొనలేరు కూడా. హైదరాబాద్లో అయితే వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి చాలా వరకు గోల్డ్ అవసరం ఉన్న వాళ్ళైతే కొనుక్కోవడానికి వస్తున్నారు. 5 తులాలు కొనే దగ్గర 2.5 తులాలు, అట్లాగే ఒక 10 తులాలు కొనే వాళ్ళు 5 తులాలు, అంటే తక్కువ బడ్జెట్ చేసుకొని మాత్రం ఎంతో కొంత బంగారం కొనాలి కాబట్టి కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇండియాలో అయితే గోల్డ్ని ఒక సెంటిమెంట్గా భావిస్తారు. మహిళలు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అకేషన్స్కి ఖచ్చితంగా మహాలక్ష్మి రూపమైన బంగారాన్ని అయితే ఎక్కువ కొంటుంటారు కాబట్టి పెళ్లిల్లో అమ్మాయిలకి ముఖ్యంగా కట్న కానుకల కింద ఎక్కువగా బంగారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనే ఆనవాయితీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ పర్చేజ్ అనేది కనిపిస్తోంది. రేట్లు పెరిగినా కూడా గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా లైట్ వెయిట్ జ్యువెలరీలో ఈ సేల్స్ కనబడుతున్నాయి. మహిళలు ఉన్నంతలో తమకు కావాల్సిన బంగారాన్ని పెద్ద హారాలు కొనే చోట చిన్న చిన్న హారాలు కొనుక్కుంటున్నామని కూడా మహిళలు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదే కాదు మిగతా ఇండియన్ సిటీస్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. గోల్డ్ షోరూమ్స్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యువెలరీ షోరూమ్ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు గోల్డ్ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి, మరి దీని ఎఫెక్ట్ ఏమన్నా సేల్స్ మీద పడిందా? ప్రస్తుతం సేల్స్ ఎలా నడుస్తున్నాయి? యాక్చువల్గా లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ చూసుకుంటే కనుక ఈ 10 days టైంలో గ్రాముకి వచ్చి 400 పెరిగిందండి, తులానికి వచ్చి 4,000 పెరిగిందండి. యాక్చువల్గా ఎవ్రీ టైం ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగేటప్పుడు కస్టమర్స్ ఏంటంటే బడ్జెట్ కోసం చూస్తుంటారండి, రేట్ పెరుగుతుంది కదా అని పర్చేస్ చేస్తుంటారు. ఆ విధంగానే ఈరోజు మా స్టోర్లో అయితే లాస్ట్ వీక్ నుంచి కూడా సేల్స్ చాలా బాగున్నాయండి. బట్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కూడా చాలామంది కొనే వాళ్ళు ఉన్నారండి. అలాగే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన రేట్ ప్రకారం మనం కూడా లో వెయిట్లో కూడా మనం కొన్ని ఐటమ్స్ తెప్పించామండి కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది, మరి పెరిగిన ధరలతోటి ఎంత బడ్జెట్ లోపు కస్టమర్స్ వాళ్ళ బంగారాన్ని కొనుక్కుంటున్నారు?
యాక్చువల్గా కస్టమర్ ఒక 100% బడ్జెట్ అనుకుంటే కనుక ఒక 80% వరకు పర్చేజ్ చేస్తున్నారండి. ప్రజెంట్ రేట్ పెరిగింది కాబట్టి. బట్ ఫ్యూచర్లో అయితే ప్యూర్ గోల్డ్ 70,000 అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఇంకా రేట్ పెరగొచ్చు అంటున్నారండి. బట్ మార్కెట్ ప్రకారం చూడాలండి ప్రజెంట్ అండి. పెరిగిన ధరలతోటి మీరు మేకింగ్ మీద కావచ్చు, తరుగు మీద ఏమైనా ఇస్తున్నారా అండి? డిస్కౌంట్స్ కానీ ఏమైనా నడుస్తున్నాయా ప్రస్తుతం? వెడ్డింగ్ సీజన్ కదా. యాక్చువల్ వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టిన కూడా మేము కొన్ని ఆఫర్లు పెట్టామండి. లోయెస్ట్ వేస్టేజ్ ఆఫర్ అనేది మా దగ్గర ఎప్పుడూ రన్నింగ్ అవుతుంటుందని 365 days కూడా. ఈ రేట్ పెరిగిన దాని ప్రకారం కూడా కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా కస్టమర్కి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే సార్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సేల్స్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ కనిపించట్లేదు, అంటే వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి. యాక్చువల్లీ ప్రజెంట్ ఈ 10 days అయితే మనకి వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి పెద్ద సేల్స్ మీద అయితే పెద్ద ఎఫెక్ట్ ఏమి లేదండి. బట్ ఫ్యూచర్లో ప్రజెంట్ ఎలక్షన్ కూడా అది వచ్చింది కాబట్టి ఏమో మేబీ చూడాలండి. దేశీయంగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి, ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ గోల్డ్ 68,000కు చేరింది. అసలు ఇంతగా భారీగా బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటి? రానున్న రోజుల్లో రేట్లు ఎలా ఉంటాయి? సామాన్యులు ఎప్పుడు బంగారాన్ని కొనవచ్చు? ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ ప్రతాప్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మన ఇండియన్స్ అంటే ఎప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామా అని చూస్తారు. అది ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఎప్పుడైనా గోల్డ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇంత ఆల్ టైమ్ రికార్డ్ ఎందుకు పెరుగుతోంది గోల్డ్ రేటు? రానున్న రోజుల్లో ఎట్లా ఉండొచ్చు దీని ప్రైజెస్? ఇప్పుడు ముందుగా చెప్పాలంటే ఇప్పుడు గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఒకటి మనకి రెగ్యులర్గా ఉండే సీజన్, మ్యారేజ్ సీజన్. ఇంకొక బహుశా ఈ నెలాఖరికి అయ్యేటప్పటికి సీజన్ అయిపోతుంది. అప్పటిదాకా గోల్డ్ రేట్స్ కొంచెం పెరిగేదే ఉంటుంది. ఇంకోటి వచ్చి అపార్ట్ ఫ్రమ్ ఈ పండగలు కానీ లేకపోతే సీజనల్గా మ్యారేజ్ సీజన్స్ కాకుండా ఇంటర్నేషనల్ కూడా ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రేట్స్ మళ్ళీ పెరుగుతాయా తగ్గుతాయా దాని మీద ఆధారపడి మళ్ళీ రేట్స్ పెరుగుతాయి. సో మనం అనుకోవడం ఏంటంటే రాబోయే జూన్ నెలలో మళ్ళీ ఫెడ్ పాలసీ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు ఒకవేళ కనుక వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే గ్యారంటీగా ఈ రేట్లు మళ్ళీ పెరుగుతాయి. మూడో కారణం వచ్చేసి అంతర్జాతీయంగా యుద్ధ పరిణామాలు కానీ అవి కానీ వీటన్నిటి కూడా మూడో కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 50,000కు తులం బంగారం వస్తుందంటేనే సామాన్యులు 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 70,000కు చేరువలో ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? సామాన్యులు కావచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ టైం అంటారా? 64లో మనకి తులం బంగారం 63 రూపాయలు ఉండేదండి. సో మనకి బంగారం మీద ఉండే ఏమంటారు ఇష్టం కావచ్చు, అభిమానం కావచ్చు, మక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీరు ఎంత ధర పెట్టినా కూడా మన అవసరానికి అది మనం కాపాడుతుందని ఒక మంచి నమ్మకం మనకుంది కాబట్టి ఎంత ధర అయినా మనం పెట్టుకుంటాం. సో ఇవాళ రోజున మీరు చూస్తే లాస్ట్ 10 రోజుల్లోనే మీకు దగ్గర 600-700 తేడా వచ్చింది, పెరుగుతుంది. లాస్ట్ 1 వీక్లో మీరు చూస్తే కనుక ప్రైస్ ఆల్మోస్ట్ 600 పెరిగింది. ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. తగ్గడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడున్న పరిణామాలు చూస్తే మనం దృష్టిలో పెట్టుకుంటే తగ్గడం చాలా కష్టం. ఇంకా ఇది కొనచ్చా కొనకూడదా అంటే నా పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు కొని పెట్టుకోవడం మంచిది. చిన్న చిన్న మొత్తాలైనా కొంచెం కొని పెట్టుకుంటే అది మనకి ఎప్పుడైనా కానీ ఉపయోగపడేది. తర్వాత ఒకేసారి మనం కొనుక్కోవడం అనేది కష్టమైపోతుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ గోల్డ్ నిల్వలు పెరిగిపోవడం కూడా బంగారం రేట్లు పెరగడానికి కావచ్చు దీనికి కారణం అంటారా దేశీయంగా? యాక్చువల్గా మీరు చూస్తే కనుక మామూలుగా మనం ఇండివిజువల్గా మనుషులుగా మనం కొనుక్కునేది వేరైతే గవర్నమెంట్స్ కొంటున్నాయి. సో గవర్నమెంట్స్ ఎప్పుడైతే మీకు ఇంపోర్ట్ చేసుకొని గోల్డ్ దాచుకుంటాయో ఆటోమేటిక్గా కొంచెం సప్లై మీద అది ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో సప్లై తక్కువ అవుతుందో అప్పుడు మీకు గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఇండియా కూడా మనం గోల్డ్ రిజర్వ్స్ బాగా కొని పెడుతున్నాము. చైనా లాంటి కంట్రీస్ అయితే విపరీతంగా కొని పెడుతున్నాయి. ఎందుకంటే అందరికీ కూడా మనకి ఇండివిజువల్గా ఎలా అయితే ఒపీనియన్ ఉందో దేశాలకు కూడా అదే ఒపీనియన్, గోల్డ్ మన దగ్గర ఉంటే మనం సేఫ్ అని. కాబట్టి మీరు అన్నట్లుగా ఎప్పుడైతే ప్రభుత్వాలు బ్యాంకులు కొని పెట్టుకుంటాయో అప్పుడు ఆటోమేటిక్గా సప్లై తగ్గుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దానివల్ల కూడా మీకు ధరలు పెరుగుతున్నాయి. అంటే ఒక సామాన్య కుటుంబం ఒక పెళ్లి చేయాలనుకుంటే ఆడపిల్లకి ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది? ఒక 5 తులాల బంగారం కొనాలంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? ఇవాళ రోజున మీరు చూస్తే దగ్గర ఒక 10 గ్రాముల బంగారం 70,000 ఉంది. మీరు అడిగిన లెక్క ప్రకారం 5 తులాలంటే 3,50,000 ఓన్లీ బంగారం కోసమే. అది కూడా జ్యువెలరీ ఏమీ లేదు, ఓన్లీ బంగారం 24 క్యారెట్ బంగారం. ఇంకా దానికి మీరు మేకింగ్ ఛార్జెస్ అవి జ్యువెలరీ మార్చుకోవడం ఇవన్నీ అడిషనల్గా ఖర్చులేవు. అందుకే మేమైతే నా తరపున నేను చెప్పగలిగేది ఏంటి అంటే అవకాశం ఉన్నంత వరకు దాచుకొని దాన్ని కొనుక్కొని పెట్టుకోండి. వేరే ఖర్చులు పెట్టుకునే బదులు పెరిగినా దానివల్ల మనకు నష్టం అయితే ఏమి ఉండదు కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడే వస్తువు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పెరుగుతున్న ధరలు రానున్న రోజుల్లో తులం బంగారం 1,00,000 రూపాయలకు చేరుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. అసలు అది నిజం అవుతుందంటారా? ఫ్యూచర్లో ఇంకా తగ్గే అవకాశం ఉంటుందా? 1,00,000 అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. అవుతుంది కూడా. బహుశా 25కి వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు టచ్ చేస్తుందేమో కూడా మనకు తెలియదు. మేము యాక్చువల్గా జూన్కి 70,000 తగులుతుంది అనుకున్నాము, కానీ ఆల్రెడీ మనకి 70,000 టచ్ అయ్యి కిందకు వచ్చింది.
మార్చ్లోనే మనకు టచ్ అయ్యి కిందకు వచ్చింది. సో జూన్ జూలైకి వచ్చేటప్పటికి 70,000 టచ్ అవుతుంది అనుకున్నాం ఫెడ్ పాలసీ తోటి. ఈ లెక్కన ఇదే రేట్లో కనుక పెరిగితే కనుక మన నెక్స్ట్ ఇయర్లో గ్యారంటీగా ₹1,00,000 అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎస్, చూడొచ్చు. మొత్తానికైతే గోల్డ్ రేట్లు రోజు రోజుకి పెరుగుతాయి తప్ప తగ్గవని కూడా అనలిస్టులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో జూన్ వరకు అయితే 70,000 దాటే అవకాశమే కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే అత్యవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.